మనం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అప్స్కాండింగ్ లో ఉన్నారు, దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్ లో కూడా మనము పంపడం కూడా జరిగింది. దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి ట్రేస్ అవుట్ అనేది చేస్తాం అనమాట. సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే 9/11 అంటే 9వ తారీఖు 11వ నెలలో ఈ మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుంది అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునా అని చనిపోయింది కదా, ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10-11 ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఒక 1 hour 2 hours కండిషన్ బాగానే ఉంటుంది. లైక్ కొంచెంసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట. సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది, దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రూల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్ ఉందో యమున, ఆమె వచ్చేసి ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట. సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్య అని ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈమెని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు యమున అనే ఆమె కొంచెము ఫినాన్షియల్ గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ, లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది, లైక్ ఆమె కొంచెం అప్పులు అయిపోవడం వల్ల కొంచెము ఈ సత్య అనే ఆమె ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ తో చేయించుకుంటాం అనమాట. సో ఈమె పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుంది అంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నాను అని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యాకి ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తాది అనమాట. లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా సజెస్ట్ అంటే దీంట్లో 2 మీడియేటర్స్ ఉంటారనమాట. మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిర్లో ఉంటాడు, తను కాకోకుండా మన మదన్పల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగ్ గారు ఉంటారనమాట. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఈ డోనర్స్ కానీ రెసిపియెంట్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో వీళ్ళు ఓవరాల్ గా వచ్చేసి వీళ్ళు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికి అవసరం ఉంటుందో అనే వాళ్ళని గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత వీళ్ళని ఎవరు ఆ హాస్పిటల్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇట్లాంటిది ఎక్కడ కండక్ట్ చేస్తారు అన్నప్పుడు సబ్సిక్వెంట్ గా వీళ్ళు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పుడు A1 ఉన్న డాక్టర్ ఆంజనేయులు తనని అప్రోచ్ అవుతారు అనమాట. అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, చేస్తే మనకి దీంట్లో ఇంత రెసిపియెంట్కి ఇంత లేకపోతే వీళ్ళకి ఇంత అనేది పోతుంది అన్నట్టు ఒక అధిక మొత్తంలో మాట్లాడుకుంటారు అనమాట. దీన్ని మాట్లాడుకున్న తర్వాత దీంట్లో మీడియేటర్స్ కి ఒకలాగా ఉంటుంది, లైక్ దీంట్లో మెడిసిన్స్ కి ఒకలాగా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కరు డివైడ్ అవుతారు. సో ఇప్పుడు మెయిన్ రోల్ ఇప్పుడు మెహరాజ్ అయిపోయింది, బాలరంగడ్ అయిపోయిన తర్వాత దీన్ని సర్జరీ కానీ ఏదైనా చేయడం వరకు ఈ డాక్టర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో A1 ఆయన కండక్ట్ చేస్తారనమాట. ఆయన ఏంటి దీంట్లో ఇది అనస్థీషియా చేయడం కానీ ఇట్లాంటిది హాస్పిటల్ ఇవ్వడం కానీ ఇది చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఇంకా అప్స్కాండింగ్ లో ఉన్న A2 ఎవరైతే ఉన్నారో ఒక డాక్టర్, ఆయన ఇదంతా కూడా సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తాడు. ఆయనతో పాటు ఉన్న 2 టెక్నీషియన్స్ వాళ్ళు కూడా అప్స్కాండింగ్ లో ఉన్నారు. మనకు సబ్సిక్వెంట్ గా ఆ డాక్టర్ ని డిటెక్ట్ చేసిన తర్వాత మనకు ఆ టెక్నీషియన్స్ ఎవరనేది కూడా ఐడెంటిఫై అవుతుంది. దీంతో పాటు ఇంకా మెయిన్ ఇంకా సూరిబాబు అని ఉంటాడు. ఇప్పుడు యమున ఎవరైతే డిసీజ్డ్ ఉందో ఆమెకి భాగస్వామి లాగా లైక్ ఫ్రెండ్ లాగా ఉంటాడు అనమాట. సో తను ఇప్పుడు దీంట్లో ఆమెను కూడా ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, మనకి ఇట్లా అప్పులు తీరాలంటే కొంచెం ఈ కిడ్నీ అనేది ఇస్తే బాగుంటుంది అనేది ఆమెను కూడా ఇన్స్టిగేట్ చేసి ఈ పిల్లి పద్మ ఎవరైతే ఉన్నారో ఈ సత్యతో కోఆర్డినేషన్ చేసి ఇది చేపిస్తాడు అనమాట. ఓవరాల్ గా ఇది వీళ్ళ రోలు ప్రస్తుతానికి. ఇది మనం ఇంకా కూడా దీంట్లో లింకులు అనేవి కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టోటల్ గా. దీంట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా మనం కూడా ఒక 8 మందిని అక్యూజ్డ్ గా సైట్ చేసాము. దీంట్లో వాళ్ళ రోల్ బట్టి వాళ్ళ ప్రమేయం బట్టి దాంట్లో ఏముందనేది మనం 8 మందిని ఐడెంటిఫై చేసాము. అండ్ దీనికోసం మనం టీమ్స్ కూడా ఫామ్ చేసి మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అప్స్కాండింగ్ లో ఉన్న వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏమైనా ఫర్దర్ గా రాబోయే కాలంలో ఇంకేమైనా లింక్స్ డెవలప్ అయితే కూడా అవి కూడా మేము దాన్ని చూసుకొని దాంట్లో సబ్సిక్వెంట్ గా సెక్షన్ అడిషన్ చేయడం కావచ్చు, అక్యూజ్డ్ అడిషన్ చేయడం కావచ్చు, ఇదనేది ప్రాపర్ గా మనం లింకప్ అనేది ఏర్పాటు చేసి ఈ కేసుని తొందరలోనే మనం డిటెక్ట్ చేస్తామని కూడా
మేము భావిస్తున్నాము. సో ఇంకా దీంట్లో వచ్చేసి మా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ మా ఉన్న ఎస్ఐలు, సిఐలు అండ్ మా సిబ్బంది కూడా చాలా నీట్ గా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టేసి వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడంలో అవ్వచ్చు, ఇంకా మొత్తం ఈ లింక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కానీ అన్ని మొత్తం బయట స్టేట్స్ పంపించిన టీంలో అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడ్డారు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మన మెయిన్ ఏంటంటే దీంట్లో రికార్డ్స్ కానీ ఏదైనా కానీ స్కాన్లో చేపించుకున్నప్పుడు వాట్సాప్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి దానికోసం మనము సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాము. దాన్ని కూడా ఫర్దర్ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. అండ్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దానికోసం కూడా డివిఆర్ అనేది మనం సీజ్ చేస్తాము. అది కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించి డేటా అంతా కూడా రిట్రీవ్ చేపిస్తాము. సో డెఫినెట్ గా దీంట్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రాపర్ లింక్ అనేది మనం ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిగిలిన వాళ్ళందరినీ కూడా డిటెక్ట్ చేసి ఈ కేసు అనేది తొందరలో క్లోజర్కి అయితే తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి. గ్లోబల్ హాస్పిటల్లో మనకి ఐడెంటిఫై చేసింది ఇప్పుడు ఈ కేసు ఇక్కడ అయిందండి. సో ఆ రోజు అయింది ఈ కేసు ఒకటి, ఆ రోజు మార్నింగ్ ఇంకో కేసు అయింది. ఆమె సబ్సిక్వెంట్ గా ఆమె సర్వైవ్ అవుతుంది. ఈవినింగ్ కండక్ట్ ఎవరైతే చేశారో ఆమె చనిపోయి ఉంటుంది. సర్జరీ అవ్వడం అయితే ఆ రోజే ఫస్ట్ టైం. సార్ హాస్పిటల్ ఎవరి పేరు మీద సార్ అసలు? అది మనం అనేది ఒకసారి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. ఆ డీటెయిల్స్ అన్ని హాస్పిటల్ కూడా అన్ని తీసుకుంటారు. ఏ2 అంటున్నారు, ఏ2 ఎవరు సార్? ఏ2 డాక్టర్ అంటున్నారు, ఎవరు డాక్టర్ పేరు ఏమన్నా ట్రేస్ అయితే? డాక్టర్ పేరు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం డెఫినెట్ గా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మన మీడియా ముఖంగా కూడా మనం తెలియజేస్తాం. 1.5 కాలంలో ఇలాంటివి ఎన్ని జరిగినాయి ఏమైనా గుర్తించారు సార్? లేదండి, మనకైతే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మదనపల్లిలో అయిండేది, ఈ ఇన్సిడెంట్ మనం కనిపెట్టాము ఆ రోజు అయిండేది. సో సబ్సిక్వెంట్ గా లింక్స్ ఎవరు ఏంటనేది కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనకి ఇంకా ఫర్దర్ ఏ2ని పట్టుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఎస్టాబ్లిష్ అయినా కూడా మనము టెక్నికల్ గా అది కూడా చూస్తాము. ఇంకా ఏమైనా లింక్స్ ఉన్నా కూడా ఎస్టాబ్లిష్. కిడ్నీ మార్పిడి ఇక్కడే జరిగింది అని ఎక్కడ? ఇక్కడ గ్లోబల్ ఆసుపత్రిలో. అంటే కిడ్నీ ఇక్కడ తీసి బెంగళూరు పంపించాలని కొంతమంది అంటున్నారు, అక్కడ మార్చారు అనేసి. లేదు ఇక్కడే జరిగింది అని అంటున్నారు. ఇక్కడే జరిగింది. ఓకే, అంటే కేవలం కిడ్నీ మార్పిడి వల్ల పెయిన్ తోనే చనిపోయింది అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే పిఎం రిపోర్ట్ ఏంటి అసలు? ఇంకా మనకు పిఎంఏ అయిపోయింది, ఆ రిపోర్ట్ కలెక్షన్ చేసుకున్న తర్వాత కానీ దాంట్లో ఇంకా మనకు ఫర్దర్ గా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆమె చనిపోయినప్పుడు కూడా పిఎంఈలో ఒకే కిడ్నీ ఉంది. సో దట్ మీన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినట్టు అది అక్కడ అర్థం. సో డెఫినెట్ గా ఒక కిడ్నీ దాని వల్లనే సబ్సిక్వెంట్ గా అంత హెల్త్ అంతా ఆ టైంలో బాగానే ఉన్నప్పుడు ఆమె చనిపోయిందంటే దానికి మెయిన్ రీజన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల అయింది. కిడ్నీ ఒకటే ఏదైనా ఉన్నా కూడా మనం మెడికల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అది మామూలు, ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది కాబట్టి మనకు కొత్త టెక్నాలజీ ఉంది. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చనిపోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మెయిన్ గా ఎందువల్ల చనిపోయింది అనేది ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా ఇప్పుడు అదే చెప్తున్నాను. నేను డాక్టర్ ఒపీనియన్ కూడా దీంట్లో వన్స్ మన పిఎంఏ వచ్చిన తర్వాత దాంట్లో మనం ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇదే మెయిన్ రీజన్ అనేది కూడా మనం దాన్ని బట్టి మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒకటే మనకి ఏదైతే యాక్ట్ ఉందో మన యాక్ట్ ప్రకారంగా హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారంగా దాంట్లో చాలా ప్రొసీజర్ ఉంటుంది. లైక్ హాస్పిటల్ రిజిస్టర్ ఉండాలి, దాంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళ కన్సెంట్ కావాలంటే ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయాలా, జ్యుడిషియరీ దగ్గర ప్రొడ్యూస్ చేయాలా. అవన్నీ అయితేనే అప్పుడు దాన్ని పర్మిషన్ ఉన్నట్టు. ఆర్ఎల్స్ అవన్నీ కూడా అన్ఆథరైజ్డ్. సో దానికి పర్మిషన్ లేనట్టు. కిడ్నీ ఒకే రోజు నలుగురికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది అనేసి మా దగ్గర ఉన్న సమాచారం సార్. నలుగురిని ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళలో ఒకరు చనిపోయారు అనేది తెలిసింది సార్. ఆ మిగతా ముగ్గురు డోనర్స్ ఎవరు డోనర్స్ కాదు అనేది మా దగ్గర ఉన్న సమాచారం సార్. ఇది వాంటెడ్లీ జరిగిన మాస్టర్ ప్లాన్. ఆ రోజు అయినవి 2 సర్జరీలు. సో మార్నింగ్ ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ 2 జరిగినాయి, ఆ రోజు 2 అయినాయి. మార్నింగ్ అయిన దాంట్లో ఆమెకి హెల్త్ కండిషన్ అంతా కూడా బాగానే అయింది, ఆమె రికవరీ అయిపోయింది, అంతా ఉంది. సో ఈవినింగ్ ఏదైతే ఉందో ఆమె సబ్సిక్వెంట్ గా ఆ సర్జరీ తర్వాత విత్ ఇన్ 5 hours 6 hours లో ఆమె చనిపోయింది. సార్ ఇంకో విషయాలని చెప్తున్నారు. ఓకే సార్, ఆసుపత్రి నిర్వాహకురాలు ఎవరు? నిర్వాహకురాలా? వాళ్ళ పేరు ఇంతవరకేం తెలియదు దీంట్లో. అది తెలియకుండా ఇప్పుడు కేసు మన ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటారు? ఇప్పుడు
దాంట్లో మెయిన్ డాక్టర్ ఎవరు, దాంట్లో ఎవరు ఉన్నారు హాస్పిటల్లో మెయిన్ అనేది మనం చూసుకున్నాము. మెయిన్ డాక్టర్ నర్సింగ్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, అసలు నిర్వాహకులు ఎవరు దానికి అక్కడ ఉండొచ్చు, ఇంకొక పనిచేసి ఉండొచ్చు, ఎండీగా ఉండొచ్చు, అది వేరే విషయం. మనము అవనేది అన్ని ఐడెంటిఫై చేస్తున్నామండి. ఇప్పుడు మనం పట్టుకున్న తర్వాత ఎవరి రోల్ ఏంటి, పర్సన్స్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేసాము. దాని తర్వాత హాస్పిటల్ కి ఎటువంటి రికార్డులు ఉన్నాయి, ఏ హాస్పిటల్ ఎవరి పేరు మీద అనేది కూడా మనం డెఫినెట్ గా డిఎంహెచ్ఓ గారికి అది కూడా మనం లెటర్ పెడతాము. దాని పేరు ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అంజయ్య గారి కోడలు కూడా అందులో పనిచేస్తున్నారు, ఆమె కూడా మదనపల్లి డయాలసిస్ అంటే ఇన్ఛార్జ్ గా ఉన్నారని కూడా తెలిసింది. మరి ఆమెను కేసులో ఇన్వాల్వ్ చేశారు. అది ఇంకా మేము అదే చెప్తున్నామండి. ఫర్దర్ గా ఇప్పుడు 7 మంది ఉన్నారు ఎఫ్ఐఆర్ లో, అదర్స్ ఉన్నారు. ఇంకా మనం కూడా 8 మందిని సైట్ చేసాము తర్వాత వాళ్ళ రోల్ పట్టి. సో అవన్నీ కూడా రాబోయే కాలంలో ఫ్యూచర్ లో మనం అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారంట. కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఉన్నతాధికారులు ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదు? ఎవరిని కేసులో ఇన్వాల్వ్ చేయలేదని ఎవరు చెప్పలేదు. ఇంకా పూర్తి విచారణ ఇంకా చేయాల్సి ఉంటది. ఇప్పుడు మనకున్న ప్రిలిమినరీ ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ ఎస్టాబ్లిష్ అనేది ముందు చేస్తాం. సరే 7 మంది కాక ఇంకా 8 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ రోల్ బట్టి వాళ్ళ దీంట్లో నెట్వర్క్ ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి మనం check చేస్తాం. 7 మంది 7 మంది కాక ఇంకా 8 మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఇక్కడ తిరుపతికి తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మదనపల్లికి అనేది